యుద్ధంలో కర్ర కర్ర కత్తి కత్తినే ఉంటుంది తప్పించి యుద్ధం అంటే కూర్చోవడం ఏమి ఉండదు. మొన్ననే రష్యా లోపల బెల్గ్రేడ్లోకి వెళ్ళడానికి ప్రయత్నించిన ఉక్రెయిన్ దళాలు అక్కడ వాళ్ళని తొదముట్టించింది రష్యా. ఆ తర్వాత డ్రోన్ దాడుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆయిల్ స్థావరాల మీద అంటే ఆయిల్ నిల్వల మీద దాడి చేసి ఓ ప్రతీకారం తెచ్చుకుంది. అట్లాగే 2 యుద్ధ నౌకల్ని ధ్వంసం చేసింది. అట్లాగే ఒక యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసింది. ఆ తర్వాత రష్యా ఏం చేసింది, 3 కొత్త ప్రాంతాలని ఉక్రెయిన్లో ఉన్నటువంటి కొత్త ప్రాంతాలను ఆక్రమించుకుంది. అట్లాగే కార్కివ్ కావచ్చు, తర్వాత ఇతర ప్రాంతాలు కుప్యాంగ్ ఇట్లాంటి ప్రాంతాల మీద దాడులు చేసింది. కియవ్ మీద రాజధాని మీద కూడా దాడులు చేసింది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికని యుద్ధ విమానాలని బయటికి తీసింది ఉక్రెయిన్, వాటిని కూల్చింది రష్యా. ఒక 24 గంటల వ్యవధిలో 3 ఉక్రెయిన్ యుద్ధ విమానాలు కూల్చింది, 3 మిస్సైల్ లాంచర్స్ కూల్చింది, అట్లాగే ఆయుధ కర్మాగారాలని కూల్చింది. తద్వారా భారీ దెబ్బతీసింది ఉక్రెయిన్ రష్యా.